అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మాధవి. నేను పిహెచ్డి కంప్లీట్ చేశాను. అగ్రికల్చర్లో మైక్రోబయాలజీలో చేశాను. ఐసీఆర్ ఇన్స్టిట్యూట్ ఫ్రీడా ఉంది కదా, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్లో చేశాను. మైక్రోబయాలజీలతో పాటు ఈ ఎంటమోపాథోజన్ ఫంగైని యూజ్ చేసి బయోపెస్టిసైడ్ని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు, పెస్టిసైడ్స్ని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అనే దాని మీద నేను రీసెర్చ్ చేశాను. అలాగే బయో ఫర్టిలైజర్స్ ప్రొడక్షన్, బయోపెస్టిసైడ్ ప్రొడక్షన్, ఆర్గానిక్ ప్రొడక్షన్ చేయడానికి నేను రైతులకు ఎలాగైనా ఉపయోగపడాలనే ఉద్దేశంతో నవరత్న క్రాప్ సైన్స్లో రీసెర్చ్ సైంటిస్ట్గా జాయిన్ అయ్యాను. నవరత్న క్రాప్ సైన్స్ డైరెక్టర్ వచ్చేసి డాక్టర్ మహమ్మద్ అలీ గారు. ఆయన రైతులకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేను రీసెర్చ్ చేయడానికి ఎప్పుడూ కూడా ఆయన ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదు. నేను ఈ ట్రైకోడర్మా కానీ, సూడోమోనాస్ కానీ, బయోఫర్టిలైజర్, అజిటోబాక్టర్, పిఎస్పి, జెడ్ఎస్పి, కేఎస్పి, నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా, లేటెస్ట్గా ఆర్గానిక్ మెన్యూర్స్, ఇవన్నీ కూడా మేము మా కంపెనీలో తయారు చేయడం జరిగింది. అలాగే వీటిని రైతులకి మేము ఇక్కడ స్టాల్ పెట్టి కూడా రైతులకి తక్కువ ధరలకే మేము అమ్మడం జరుగుతుంది. ఎందుకంటే రైతు బాగుంటేనే మేము బాగుంటాము, భూమికి సారం రైతుకి సహాయం అని చెప్పి మేము అనుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా ఆర్గానిక్ చేస్తున్నాము. కెమికల్కి ఆర్గానిక్ తేడా ఏంటి మేడం, కెమికల్ వల్ల మాకు ఈల్డ్ వస్తుంది, ఆర్గానిక్ వల్ల ఏమొస్తుంది అని చాలామంది అనుకుంటారు. కానీ ఆర్గానిక్ వాడడం వల్ల ఏంటంటే మన ఆరోగ్యానికి అంటే హాస్పిటల్కి పెట్టే డబ్బులన్నీ కూడా మిగులుతాయి. అలా కాకుండా కెమికల్స్ పెట్టి ఈల్డ్ ఎక్కువ వస్తే ఆ వచ్చిన డబ్బులన్నీ హాస్పిటల్కి పెట్టాలి. అలా జరగకుండా ఉండాలంటే మా దగ్గర బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, అలాగే మైక్రో న్యూట్రియంట్స్, బయో స్టిమ్యులెంట్స్ ఇవన్నీ తయారు చేయబడతాయి. మా దగ్గర ప్రతి డిస్టిక్లో కూడా మా ఎంప్లాయీస్ ఉన్నారు. రైతులకు అందుబాటు ధరలోనే మేము ఇస్తున్నాము. ఒకవేళ మా దగ్గరకు వచ్చి కొనలేని వాళ్ళు ఉంటే మాకు ఫోన్ చేసి మాకు ఇంత క్వాంటిటీ కావాలి అని చెప్తే కూడా మేము వాళ్ళకి పంపించడం జరుగుతుంది. దీంతో పాటు మేము ఈ సంవత్సరం ఈఎం ఎర్త్ పవర్ అనే ఒక దాన్ని రిలీజ్ చేశాము. అదేంటంటే ఈ వరి రైతులు వరి పంట అయిపోయిన తర్వాత ఆ కొయ్యల్ని కాల్ చేయడము లేదా దుక్కులో దున్నలాకి ఇబ్బంది పడడం జరుగుతుంది. వాళ్ళ కోసము మేము ఈఎం ఎర్త్ పవర్ అనే ఒక ప్రోడక్ట్ తయారు చేశాము. ఆ ప్రోడక్టు ఎకరానికి 8 కేజీలు జల్లేసుకుంటే, ఇసుకలో కలుపుకుని జల్లుకుంటే 8 నుంచి 10 రోజుల తర్వాత అది బాగా డికంపోజ్ అయిపోయి ఒక బస్తా యూరియా వేస్తే, ఒక బస్తా డిఏపి వేస్తే ఏ విధంగా ప్లాంట్కి ఉపయోగపడుతుందో ఆ విధంగా ఈఎం ఎర్త్ పవర్ అనేది మనకి అంత బాగా యూజ్ అవుతుంది. చూపించండి మేడం. ఈఎం ఎర్త్ పవర్ అనేది యూజ్ అవుతుంది. అలాగే మన దగ్గర రైజో గోల్డ్ అనేది ఉంది, గ్రాన్యూల్స్. ఆ గ్రాన్యూల్స్ వచ్చేసి ఏంటంటే అది మనకి వ్యామ్ మైక్రోరైజో. ఇది వచ్చేసి ఇది కూడా రైజో గోల్డ్. మీరు డైరెక్ట్ ప్యాకెట్ చూపించగలుగుతారా? డైరెక్ట్ ప్యాకెట్ చూపించండి. ఇది వ్యామ్, ఇది పౌడర్ ఫామ్ మైక్రోరైజా. ఇది 250 గ్రామ్స్. ఎందుకంటే శాంపుల్ ప్యాకెట్స్ తయారు చేస్తాం. ఎందుకంటే శాంపుల్స్ వాడుకున్న తర్వాత రైతు అది చూసి దాని రిజల్ట్ చూసి మాకు పెద్దగా ఆర్డర్ ఇవ్వడానికి వీలవుతుందని చేశాము. అలాగే ఇది ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, అంటే మన భూమిలో ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందించడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది బయో పొటాష్ ఏఎంబి, అంటే పొటాష్ మొబలైజింగ్ బ్యాక్టీరియా. అలాగే ఇది వచ్చేసి మనకి వ్యామ్ మైక్రోరైజా గ్రాన్యూల్స్. ఇది 2.25 కేజీస్. ఇది వాటర్లో కరిగేస్తుంది, చల్లుకోవచ్చు, వాటర్లో వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇది భూరత్న గోల్డ్ అని ఉంది. మనకి ఇది ఆర్గానిక్ మెన్యూర్. ఈ ఆర్గానిక్ మెన్యూర్ ఏంటంటే బయో ఎన్రిచ్డ్ ఆర్గానిక్ మెన్యూర్. బయో ఎన్రిచ్డ్ అంటే ఇందులో కొన్ని బయో ఫర్టిలైజర్స్ ఉంటాయి, బయో పెస్టిసైడ్స్ ఉంటాయి, రూట్ డిసీజెస్ కంట్రోల్ చేసి కూడా మేము ఇందులో యాడ్ చేయలేదు. మేము ఆఫర్ కోసమని ఓన్లీ కేజీ ప్యాకెట్ 50 రూపాయలు ఇస్తాము. బల్క్ ఆర్డర్ చేసుకున్నప్పుడు మేము కేజీ 20 రూపాయలు కూడా ఇస్తాము. ఇదంతా వరి రైతులు కానీ, కాటన్ రైతులు కానీ, చిల్లీ రైతులు కానీ ఒక ఎకరానికి 50 కేజీలు వేసుకుంటే సరిపోతుంది. దీంతో పాటు మా దగ్గర గార్డెనింగ్ చేసే వాళ్ళకి వెజిటేబుల్ మిక్స్ అని చెప్పి వెజిటేబుల్స్ స్పెషల్ చేస్తున్నాము. ఫ్లవర్స్ కోసమని రోజ్ మిక్స్ చేస్తున్నాము. అలాగే ఫ్రూట్స్ కోసమని ఫ్రూట్ మిక్స్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఇవి అన్ని గార్డెన్ వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటాయి.
మా నవరత్న క్రాప్ సైన్స్ ద్వారా ఫార్మర్స్ ఉపయోగపడాలని ఈ ప్రోడక్ట్స్ అన్ని తయారు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మీకు ఏమైనా అనుమానాలు ఉన్నా, లేదంటే మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, లేకపోతే మీకు ఆకు మీద ఏమైనా డిసీజ్ వచ్చినా, లేకపోతే పంట ఏమైనా తేడా వచ్చినా, ఏది వాడాలో తెలియకపోతే మీరు మా ఫోన్ నెంబర్కి మీ ఫోటోని పంపించగలిగితే అది క్లిక్ చేసి పంపిస్తే అది ఏం డిసీజు, ఎందుకు వచ్చింది, ఏం వాడాలి అనేది ఉచితంగా సలహాలు ఇవ్వబడింది. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. నా ఫోన్ నెంబర్ 7993000789. ఆఫీస్ ఎక్కడండి? ఆఫీస్ చర్లపల్లిలో ఉందండి. ఈసీఎల్ దగ్గర ఫేజ్ 2లో ఉంది. మీరు వెబ్సైట్కి వెళ్ళినా మా అడ్రస్ దొరుకుతుంది. 7993000789కి ఫోన్ చేయండి. ధన్యవాదాలు.